డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన తన రూటు మార్చుకున్నారు. ఇక భారత్ని మనం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, భారత్ని ఎన్ని రకాలుగా మాట్లాడినా, భారత్పై నా అధికారులతో ఎన్నిసార్లు మొరగమని చెప్పినా ఈ అరుపులకి, బెదిరింపులకి, ఈ మొరగడానికి భారత్ భయపడడం లేదు. దీంతో నేనే రంగంలోకి డైరెక్ట్గా దిగాల్సిన అవసరం వచ్చిందనుకున్నారేమో కానీ డైరెక్ట్గా ఆయన రంగంలో దిగారు. భారత్ దెబ్బకి ఆయన దిగొచ్చినట్టుగానే భావించాలి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సమస్యల్ని పరిష్కరించడానికి మా అధికారులని ఇండియాతో చర్చలు కొనసాగించమని చెప్పాను. వారు కొనసాగిస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఈ అంశంపైన నా మిత్రుడైన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశారు. వచ్చే కొన్ని వారాల్లోనే మోదీతో మాట్లాడతాను. ఈ చర్చలు రెండు దేశాలకి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆయన చేసిన ట్వీట్ చూద్దాం. కానీ ఒక చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన ఏం చేసినా మన స్టాండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. భారతదేశపు స్టాండ్ క్లియర్. మేము మా దేశ ప్రజల కోసం, మా దేశ స్వలాభం కోసం ఎట్లయినా కూడా మా నిర్ణయాలు స్వతహాగా మేము తీసుకుంటాం, నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నట్టుగానే చాలా క్లియర్గా ఉన్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ తన మాట మారుస్తూ వెనక్కి ముందుకు జరుగుతూ ఉన్నాడు. ఆయనే ఒక రకంగా దిగజారిపోయి మళ్ళీ వస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి అహంకారంతో పైకి వెళ్ళిపోయి భారత్ పైన దూషణలు కూడా చేస్తూ ఉన్నాడు. మనం ట్వీట్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ అది. ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ continuing negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend Prime Minister Modi in the upcoming weeks. I feel certain that there will be no difficulty in coming to a successful conclusion for both of our great countries. So ఆయన ఏం చెప్తున్నారంటే మన ఇరు దేశాల మధ్య చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రేడ్ జరుగుతుందని ఆశిస్తూనే మై వెరీ గుడ్ ఫ్రెండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇప్పుడు గుర్తుకొచ్చిందా మోదీ అంటే నీ మంచి మిత్రుడు అని చెప్పి? ఇన్ని రోజుల పాటుగా వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నప్పుడు ఏడపోయింది ఈ వెరీ గుడ్ ఫ్రెండ్ అనేటువంటి పదం.